Yes, very good evening friends. Today we are doing a live to Swift Desire vehicle. Welcome to Sundar Water Fuel Technology. వెహికల్ వచ్చేసి టూర్ వెహికల్ టూర్ అండి ట్రావెల్. సో సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? కాజీపేట. ఈ ప్రోడక్ట్ ఎలా తెలిసింది? త్రూ ఫేస్బుక్. సో బిఫోర్ మనం సుందర్ కార్బన్ యాంటీడోట్ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్తానండి మీకు. ఈ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు వెహికల్లో ఉన్న కార్బన్ మొత్తం క్లీన్ అవుతుంది అండ్ పికప్ పెరుగుతుంది, మైలేజ్ పెరుగుతుంది, ఇంజన్ ఆయిల్ యొక్క లైఫ్ టైం పెరుగుతుంది. ఇంజన్ ఆయిల్ లైఫ్ టైం మీన్స్ మీరు ప్రతి 10,000 కిలోమీటర్కి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తారు. మన కార్బన్ యాంటీడోట్ ఇంజెక్ట్ చేసిన తర్వాత 30,000 కిలోమీటర్ వరకు కూడా మీరు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసే అవసరం లేదు. ఓకేనండి. సో బిఫోర్ మన సుందర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్ట్ చేసే ముందు వెహికల్ యొక్క కండిషన్ ఒకసారి చెక్ చేద్దాం. ఎస్ ఫ్రెండ్స్, లైవ్లో ఉన్న వాళ్ళు నంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. టుడే వీఆర్ డూయింగ్ స్విఫ్ట్ డిజైర్ వెహికల్, మన సుందర్ కార్బన్ యాంటీడోట్. సో ఇది వచ్చేసి 200cc వెహికల్ అండి. సో 3,500 రూపీస్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైవ్లో జనరల్గా కాల్ చేసి ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు. ఇట్స్ డిపెండ్స్ అపాన్ సీసీ. సో ఇది 3,500 రూపీస్ అండి, 1,200cc వెహికల్. సరే, ఇది ఒకసారి స్మెల్ చెక్ చేయరండి. ఇది ప్రోడక్ట్ చేతులు వేసుకోండి, కొట్టండి అంటే మొత్తం తీసేసాం కదా. స్మెల్ చెక్ చేయండి, ఏం స్మెల్ వస్తుంది? సో ఇట్స్ కంప్లీట్లీ వాటర్ బేస్డ్ టెక్నాలజీ. సుందర్ రామయ్య అని చెప్పేసి హీఈస్ ఎ బయో సైంటిస్ట్. తన ఇన్వెన్షనే ఈ సుందర్ కార్బన్ యాంటీడోట్. ఇది నానో రోబోటిక్ టెక్నాలజీ. ఓకేనా సార్? సో బిఫోర్ మనం ఇంజెక్ట్ చేసే ముందు వెహికల్ కండిషన్ ఒకసారి చెక్ చేద్దాం. ఎస్ ఫ్రెండ్స్, టుడే మనం స్విఫ్ట్ డిజైర్ వెహికల్కి ఇంజెక్ట్ చేస్తున్నాం. ఇది వచ్చేసి నియర్లీ ఎంత అండి? 2 lakhs చేంజ్ తిరిగిందండి. సో ఇంజన్లో నాయిస్ వస్తుందని చెప్పేసి కస్టమర్ చెప్తున్నారు. బిఫోర్ ఇంజెక్ట్ చేసే ముందు ఒకసారి వెహికల్ యొక్క కండిషన్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి స్మెల్ చెక్ చేయరా అండి అక్కడ. సార్ చేయి చూపెట్టండి. ఇదంతా కార్బన్ పార్టికల్స్ ఇదంతా. ఇప్పుడు మనం ఇంజెక్ట్ చేస్తాం కదా, ఇదంతా క్లీన్ అయిపోతుంది. ఓకే. సో స్మెల్ చెక్ చేయండి ఒకసారి. ఏం స్మెల్ వస్తుంది? డీజిల్ స్మెల్ వస్తుంది. డీజిల్ కానీ కార్బన్ కానీ ఏం స్మెల్ వస్తుంది? యాక్చువల్లీ మనం 100 రూపాయలు డీజిల్ పోస్తాం కదా. సో అందులో ఓన్లీ 27 to 32% కన్సంప్షన్ అనేది జరుగుతుంది. ఓకేనండి. సో ఇప్పుడు మన సుందర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్ట్ చేశాక ఈ 32% కాస్త 65% అనేది ఎగ్జాస్ట్ అవుతుంది, మన కన్సంప్షన్ చేసుకుంటుంది. ఓకేనండి. మనం ఇంజెక్ట్ చేశాక కూడా ఒకసారి స్మెల్ నోటీస్ చేద్దాం. ఎస్ ఫ్రెండ్స్, లైవ్లో ఉన్న వాళ్ళు నంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. టుడే వీఆర్ డూయింగ్ స్విఫ్ట్ డిజైర్ వెహికల్. సో ఇది ఎయిర్ ఇన్లెట్ పైప్ సార్. ఇది ఎయిర్ ఇన్లెట్ పైపు మనం ఇంజెక్ట్ చేస్తాము. ఇంజెక్ట్ చేసాక ఏమవుతుందంటే ఈ నానో కోటెడ్ లేయర్ ఒకటి ఫామ్ అవుతుంది. ఇంజన్లోకి వెళ్ళేసి నానో కోటెడ్ లేయర్ లెక్క ఫామ్ అవుతుంది. దాంట్లో ఉన్న కార్బన్ మొత్తం ఎగ్జాస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు నాయిస్ కూడా నోటీస్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఇది చాలా స్లోగా ఇంజెక్ట్ చేయాలండి. సో డ్రాప్ బై డ్రాప్ వెళ్ళేసి నానో లేయర్ ఒకటి ఫామ్ అవుతుంది. ఇందులో ఫామ్ అయిపోయి మీకు కార్బన్ రాకుండా అరిగడుతుంది. అండ్ మీకు 80% పొల్యూషన్ ఫ్రీ అవుతుంది, 40% ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సూన్లీ మనం వాటర్ కార్స్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇంకొక 7 to 8 monthsలో వీఆర్ లాంచింగ్ ద వాటర్ కార్స్ కూడా.
ఎస్ ఫ్రెండ్స్, లైవ్లో ఉన్న వాళ్ళ నంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. ఈ యొక్క వాల్యుబుల్ థింగ్ నంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. టుడే వీఆర్ డూయింగ్ ఫ్రమ్ అవర్ డీలర్ పాయింట్ అండి. ఇక్కడ మన డీలర్ పాయింట్ నుంచి సుందర్ కార్బన్ యాంటీడోట్ స్విఫ్ట్ డిజైర్ వెహికల్కి ఇంజెక్ట్ చేస్తున్నాం. ప్రోడక్ట్ డబ్బా నాజు. మీరు నాయిస్ కూడా నోటీస్ చేసుకోండి సార్, నాయిస్ కూడా నోటీస్ చేద్దాం. ఇప్పుడు మైలేజ్ ఎంత వస్తుందండి మీకు? జనరల్గా ఇప్పుడు మనది 18 to 20. ఇప్పుడు మనం ఇంజెక్ట్ చేస్తాం కదా, 20 to 40% పెరుగుతుంది. చాలా స్లోగా ఇంజెక్ట్ చేయాలి. అదే 2 వీలర్కి అనుకోండి, అదే లాగేసుకుంటుంది. 4 వీలర్ కాబట్టి కొంచెం మన లిటిల్ బిట్ ప్రెజర్ అప్లై. 2 వీలర్కి అదే లాగేసుకుంటుంది. 4 వీలర్కి కొంచెం లిటిల్ బిట్ మనం ప్రెజర్ అప్లై చేస్తే డ్రాప్ బై డ్రాప్ లోపలికి వెళ్ళాలి. ఒక నానో కోటెడ్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. దీంట్లో ఉన్న కార్బన్ మొత్తం ఎగ్జాస్ట్ అవుతుంది. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చేసి సుందర్ కార్బన్ యాంటీడాట్ ఆల్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్కి యూజ్ చేయొచ్చు. సో దీనివల్ల కార్బన్ అనేది క్లీన్ చేసేసి మీ యొక్క వెహికల్ది మైలేజ్ పెరుగుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, ఇంజిన్ యొక్క లైఫ్ టైం 3 to 4 times పెరుగుతుంది, 80% పొల్యూషన్ ఫ్రీ అవుతుంది, 40% ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. మనము 100 రూపాయల పెట్రోల్ పోస్తే 10,000 లీటర్ల ఆక్సిజన్ని పొల్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ సుందర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్ట్ చేయడం వల్ల 40% ఆక్సిజన్నే ప్రొడ్యూస్ చేస్తుంది, 80% పొల్యూషన్ అనేది ఫ్రీ అవుతుంది. ఈ టెక్నాలజీ ఏ వెహికల్స్కి వాడవచ్చు అని చెప్పేసి చాలామంది కూడా అడగడం అనేది జరిగింది. సో షోరూమ్ నుంచి బయటకు వచ్చిన 5 hours తిరిగిన వెహికల్, ఎనీ వెహికల్కి మనం ఇంజెక్ట్ చేయొచ్చండి ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్. అండ్ ప్రైస్ వచ్చేసి ఇట్స్ డిపెండ్స్ అపాన్ సీసీ అండి. చాలామంది ఓన్లీ ప్రైస్ గురించే కాల్ చేస్తున్నారు నాకు. ఇది ప్రైస్ వచ్చేసి డిపెండ్స్ అపాన్ సీసీ. సపోజ్ 100cc వెహికల్ ఉంది, 500 అవుతుంది. 110cc వెహికల్ ఉంది, 510 అవుతుంది. 150cc వెహికల్ ఉంది, 650 అవుతుంది. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ సీసీనండి, సీసీ. కనిపిస్తుందా? వాయిస్ కాల్ చేయి.
హలో ఈ యొక్క టెక్నాలజీ సుందర్ రామయ్య అని చెప్పేసి ఈజ్ ఏ బయో సైంటిస్ట్ అండి. తన ఇన్వెన్షన్ వాటర్ వెహికల్ ఇన్వెన్షన్ చేశారండి. సో సూన్లీ వాటర్ వెహికల్ అనేది కూడా మనకి 6 to 7 monthsలో మార్కెట్లోకి రావడం అనేది జరుగుతుంది. టెన్ వచ్చింది. స్లో వేసే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది. లైవ్లో ఉన్న వాళ్ళు నంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని నంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. ఇది వచ్చేసి సుందర్ కార్బన్ యాంటీడోట్ అండి. ఇది ఇంజెక్ట్ చేయడం వల్ల వెహికల్లో ఉన్న కార్బన్ మొత్తం క్లీన్ అవుతుంది. మీ యొక్క వెహికల్ మైలేజ్ పెరుగుతుంది, పికప్ పెరుగుతుంది, ఇంజన్ ఆయిల్ యొక్క లైఫ్ టైం పెరుగుతుంది, ఇంజన్ యొక్క లైఫ్ టైం కూడా పెరుగుతుంది. సో జనరల్గా 2-wheeler వచ్చేసి ప్రతి 1,00,000 కిలోమీటర్కి బోర్కి వస్తుంది. సో ఇప్పుడు మీ వెహికల్ ఒకసారి చెక్ చేసుకోండి సార్. రీడింగ్ 50,000 తిరిగిందంటే మీ వెహికల్ 50% బోర్కి వచ్చినట్టే. సో అదే బోర్ మనం చేయించాలంటే 4,000 నుంచి 7,000 మధ్యలో అవుతుంది. సో ఆ ప్రాసెస్ మనము ఇంజన్ విప్పకుండానే ఈ సుందర్ కార్బన్ యాంటీడోట్ ద్వారా చేస్తాం. మీ ఒక ఏదైతే మీరు 4,000 నుంచి 5,000 ఖర్చు అవుతుందో సింపుల్గా 500లలో అయిపోతుందండి. సో ఈ ప్రైస్ వచ్చేసి డిపెండ్స్ అపాన్ సీసీ అండి. మళ్ళీ నేను 2-wheelerకి ఓన్లీ 500 అవుతుంది, 100cc వెహికల్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఓన్లీ ప్రైస్ గురించే కాల్ చేస్తున్నారు. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ సీసీ అండి. ఇది స్విఫ్ట్ డిజైర్ వెహికల్ 1200cc 3,500 రూపీస్. మీరు ఎంఆర్పి కూడా ఇక్కడ నోట్ చేసుకోవాలి. 1200cc. ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు 9985999799 నెంబర్కి సంప్రదించగలరు. అండ్ ఏరియా వైజ్ డీలర్షిప్ కావాలనుకున్న వాళ్ళు కూడా 9985999799 నెంబర్కి కాల్ చేయండి.
అయిందన్నా? మనుషులకు కూడా కనుక్కో అన్ని పవర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంజెక్ట్ చేసాం కదా, ఒక ట్రయల్ రన్ వేసి వెళ్ళొస్తాం. సో ఎస్ ఫ్రెండ్స్, మన సుందర్ కార్బన్ యాంటీడాట్ మనం ఇంజెక్ట్ చేసామండి స్విఫ్ట్ డిజైర్ వెహికల్కి. ఇంజెక్షన్ అయిపోయిందండి. సో ట్రయల్ రన్కి వెళ్ళేసి వస్తున్నామండి. యా, ఇక్కడ యూటర్న్ తీసుకున్నా అక్కడ. ఎస్ ఫ్రెండ్స్, లైవ్లో నాలో నంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. టుడే మనం స్విఫ్ట్ డిజైర్ వెహికల్కి ఇంజెక్ట్ చేసాం మన సుందర్ కార్బన్ యాంటీడాట్. సార్ సుబేదార్ నుంచి వచ్చారండి. వీఆర్ డూయింగ్ లైవ్ ఫ్రమ్ వరంగల్ డిస్టిక్. అంటే మీకు నోటీస్ చేశారా మన? లేదంటే ఇంకా కొంచెం వెళ్దాం. ఓకేనా? ఇది సార్ దీంట్లోనే వెళ్తారా? లేదు, ఇది నా పర్సనల్, మా అన్నయ్యనే. అచ్చా, ఓకే ఓకే. సార్ది వేరే వెహికల్ మన? వస్తుంది. ఓకే ఓకే. జనరల్గా మనము సెకండ్ గేర్లో కానీ థర్డ్ గేర్ కానీ క్లచ్ రిలీజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఆగిపోతుంది కదా. ఇప్పుడు ఒకసారి జనరల్గా వదిలేసినా కానీ మూమెంట్ ఉంటుంది. సో టార్క్ పెరిగింది అన్న దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు. క్లచ్ వదిలేసేసండి. చూసారా, అదే వెళ్తుంది అన్నట్టు. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము యాక్సిలరేషన్ మీద కూడా కాల్ లేవండి, వెళ్తుంది వెహికల్ అనేది. స్మోక్ ఇవ్వండి. చెక్ చేసామండి. అది యాక్సిలరేషన్, స్మోక్ టెస్ట్ ఒకసారి. ఒకసారి స్మెల్ కూడా నోటీస్ చేయండి. స్మెల్ ఇంతకుముందు ఏ చేయి పెట్టారు? ఇంతకుముందు ఆ చేయి పెట్టారు. ఇంతకుముందు రెండు చేతులు చూపెట్టండి సార్ ఒకసారి, మా పబ్లిక్ కూడా ఇట్లా ఇట్లా. ఇది బిఫోర్ యాంటీడోట్ చేసినప్పుడు అండి, బ్లాక్ కలర్ స్మోక్. ఇది ఆఫ్టర్ యాంటీడోట్ చేశాక ఇక్కడ వేరియేషన్ తెలుస్తుంది సార్. ఇది స్మెల్ ఒకసారి నోటీస్ చేయండి. ఇది కాదండి, ఫస్ట్ నోటీస్ చేసాము. ఇప్పుడు స్మెల్ వస్తుందా? ఏం స్మెల్ లేదు. ఇంతకుముందు వచ్చిందా? అది వచ్చింది. సో ఆ కార్బన్ అనేది కట్ అయిపోయిందండి ఇంకా. సో ఇప్పటి నుంచి మీ సైలెన్సర్ నుంచి ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక 1000 చెట్లు నాటిన దాంతో సమానం అన్నట్టు ఇప్పుడు వెహికల్. యా. సో సుందర్ రామయ్య అని చెప్పేసి ఈజ్ ఏ బయో సైంటిస్ట్. తన ఇన్వెన్షన్ అన్నట్టు. సార్ ఇప్పుడు మనం టెస్ట్ రైడ్ వెళ్ళేసి వచ్చాం కదా సార్. ఏం నోటీస్ చేశారు? బాగానే ఉంది. అంటే ఏం నోటీస్ చేశారండి? పికప్ కానీ నాయిసెస్ కానీ. నాయిస్ ఇంతకుముందు బాగా వచ్చేది, ఇప్పుడు ఇప్పుడు ఇంకా సార్ ఇంకేం నోటీస్ చేశారు? ఎందుకంటే ఇది నంబర్ ఆఫ్ పీపుల్ చూస్తారు అండ్ ఇది లైవ్ కాబట్టి మూవింగ్ అవుతుంది బండి. ఓకే, సో దట్ టార్క్ అనేది పెరిగింది. నాయిస్ అనేది కూడా రెడ్యూస్ అయింది. ఎస్ ఫ్రెండ్స్, ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని
నంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. సో మనం స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అండి, స్విఫ్ట్ డిజైర్ వెహికల్కి మనం ఇంజెక్ట్ చేసాం అది. సో అసలు ముందు కలరే డిఫరెన్స్ సరే, ఇది ఇప్పుడు ఇంజన్ ఆయిల్ ఎప్పుడు చేంజ్ చేశారు? చేంజ్ చేసినాక ఒక 2000 కిలోమీటర్స్ తిరిగింది. తిరగాల. జనరల్గా ఎప్పుడెప్పుడు చేంజ్ చేస్తారు మీరు? 10,000 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు 2000 తిరిగారు, తిరిగింది. ఇంకొక 5000 కిలోమీటర్స్ తిరగండి. తిరిగాక ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే వర్కింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుందండి. సో దాంట్లో ఉన్న కార్బన్ మొత్తం పాత ఇంజన్ ఆయిల్లోకి వెళ్తుంది. ఆఫ్టర్ దాట్ మీరు కొత్త ఇంజన్ ఆయిల్ వేస్తారు కదా, ఇంకా మీకు వేరియేషన్ అనేది చాలా తెలుస్తుంది. ఓకేనండి. అప్పుడు మీరు ఈ ఇంజన్ ఆయిల్ ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ కదా, మీరు ఇప్పుడు ఆల్రెడీ 5000 తిరుగుతారు. నెక్స్ట్ 25,000 కిలోమీటర్స్ వరకు మీరు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసే అవసరం లేదు. ఇంకా ఆల్రెడీ 5 తిరుగుతున్నారు, ఆయిల్ చేంజ్ చేశాక 25,000 కిలోమీటర్స్ మీకు మైలేజ్ పెరుగుతుంది, ఇంజన్ ఆయిల్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఇంజన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, నాయిస్ రెడ్యూస్ అవుతుంది. నాయిస్ ఆల్రెడీ నోటీస్ చేశారు మీరు. అండ్ ఇంజన్ స్మూత్నెస్ కానీ పికప్ కానీ ఇవన్నీ జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఓన్లీ 10 మినిట్స్లోనే నోటీస్ చేస్తే, ఇన్ ద స్పాన్ ఆఫ్ ఓన్లీ 10 మినిట్స్లోనే చేస్తే మనకి ఈ వాల్యూస్ అనేది అవర్ బై అవర్ వస్తుందండి. ఓకేనా? ఎందుకంటే అన్న టైం ఓకే. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి. టుడే వీ డిడ్ ఫ్రమ్ వరంగల్ డిస్ట్రిక్ట్ అండి లైవ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.